నమస్తే అన్న. నమస్కారం. ఇక్కడ 5వ వార్డు నుంచి పోటీ చేస్తారు కదా, ఇక్కడ ఎట్లుంది పరిస్థితి? ప్రచారంలో ప్రజలందరూ మా వైపు మొగ్గుగా ఉన్నారు. మంచిగా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఈ 5వ వార్డు అనేది పెబ్బేరు మున్సిపాలిటీలోని 5వ వార్డు జనరల్ కేటగిరీ కింద మహిళా అభ్యర్థిని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి శ్రీమతి భాగ్యలక్ష్మి గారిని కేటాయించింది 5వ వార్డుకి. మేము చేస్తున్న ప్రచారంలో జనాల లోపలికి వెళ్తుంటే ప్రతి ఇంటికి కలుస్తున్నాము. నువ్వైతేనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి అవతల మెగారెడ్డి సార్ ఉన్నాడు, ఇక్కడ మీకు ఓటేస్తేనే ఈ వార్డులో అభివృద్ధి పనులు జరుగుతాయి, మరి ఎవరికి ఓటేసినా కూడా అభివృద్ధి పనులు జరగవు అని మంచి స్పందన చేస్తున్నారు సార్. మాకు ఫస్ట్ టైం పోటీ చేస్తారు కదా, మరి ఇక్కడ 5గురు అభ్యర్థులు, దాదాపు 5 పార్టీల నుంచి అభ్యర్థులు ఉన్నారు కదా, వారి నుంచి మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇదైతే ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం సార్. ఇందులో నేను ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాను. బీజేపీ అనేది ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ టైం మున్సిపాలిటీ ఎలక్షన్లో ఒక అభ్యర్థిని పోటీలో ఉంచి గెలిపించింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి బీసీ వ్యక్తి ఆయన కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ మేఘారెడ్డి సార్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు, అభివృద్ధి పనులు జరుగుతాయి, వేరే పార్టీకి వేసినా కూడా వేస్ట్ ప్రత్యేకంగా చెప్తున్నారు సార్. ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరుగుతుంది. ఇబ్బంది అయితే ఏం లేదు సార్. అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అంటున్నారు, బాగానే ఉంది. మరి మీరు గెలిచి 2 ఏళ్ళు అవుతున్నా చిన్న సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి ఏం రాలేదా? ప్రధాన సమస్యలు అనేటివి ప్రతి ఏరియాలో ఉంటాయి. అందులో భాగంగా గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి కూడా ఏం చేయలేకపోయింది. మేఘారెడ్డి సార్ వచ్చిన తర్వాత కూడా మా వార్డుకు చాలా రకాల అభివృద్ధి పనులు చేశాడు. గృహజ్యోతి అని చెప్పి సీసీ రోడ్స్ కూడా అయినాయి, అండర్ డ్రైనేజీలు కూడా అక్కడక్కడ అయినాయి మా దగ్గర. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు ఇంకా కాబోతుంది. అందులో భాగంగా మంచి పనులు, అభివృద్ధి పనులు జరిగినాయి సార్ మా వార్డుకి. ఎలాంటి ఇవి లేవు, మంచిగానే ఉంది. ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా చేస్తారు. మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలు ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రజలు కూడా మా వైపు మొగ్గుగా ఉన్నారు సార్. మీరు ఏం పరిష్కారం చేస్తారు, ఎవరి ద్వారా చేస్తారనే చెప్పండి. ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి మాకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ ఉన్నాను. ప్రత్యేకంగా మేమందరం వెళ్ళి వార్డు ప్రజలను తీసుకుని వెళ్ళి సార్ దగ్గరికి కూర్చోబెట్టి మాకు ఈ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒక సీసీ రోడ్డు, ఒక అండర్ డ్రైనేజీ, శ్మశాన వాటికకు రోడ్డు, అక్కడ ఒక బోర్ పాయింట్, అవన్నీ సమస్యలు ఉన్నాయి సార్. ఒక ఆంజనేయ స్వామి టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు, మసీదుకు కావాల్సినది, పీర్ల మసీదుకు కావాల్సినది ఒక దర్గా, ఈ చాలా సమస్యలు ఉన్నాయి సార్. కొన్ని కమిటీ హాల్స్ ఉన్నాయి, అవన్నీ కావాలి. ప్రత్యేకంగా ఒడ్డెర కమిటీ హాలు, బీసీ గౌడ కమిటీ హాలు, బీసీ బోయ కమిటీ హాల్ కూడా కావాలి సార్. ఇవన్నీ అయితే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. ఇన్ని హామీలు ఇస్తారు, ఇవన్నీ మీ ఎమ్మెల్యే గారితో చేపించగలరా? చేపిస్తాం సార్, మా సార్ చేస్తాడు. మమ్మల్ని గెలిపిస్తే 5వ వార్డు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భాగ్యలక్ష్మి గారిని గెలిపిస్తే ప్రత్యేకంగా ముందుకెళ్ళి మేము కూడా అడుగుతాం సార్, మాకు చేస్తాడు. పెబ్బేరు మున్సిపాలిటీ 5వ వార్డులో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. అభ్యర్థి జనరల్ కేటగిరీలో పోటీ చేస్తున్న అభ్యర్థి తనని గెలిపిస్తే ఈ విధమైన హామీలు చేస్తానని, ప్రధాన సమస్యలైన డ్రైనేజీని కానీ, లేకపోతే ఇక్కడ గుడికి కావాల్సిన, దర్గా కావాల్సిన కానీ పలు రకాల పనులను ఎమ్మెల్యే గారి సహకారం చేస్తానని, తనని గెలిపించాలని ప్రజలు కోరుతున్నారు. వారు కోరుకున్నట్లే జరగాలని కూడా మనం కూడా భావిద్దాం.